ఇద్దరిలో చిన్న శత్రు బెటర్ అనుకుంటున్నారు, మీకు లైక్ మైండెడ్ అనుకుంటున్నారు. ఎవరికైనా సార్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే దీని అంతటికి రీజన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద చర్చనీయాంశం ఏంటంటే లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని చెప్పి పైన ఢిల్లీ నుంచి బీజేపీ నుంచి బ్లెస్సింగ్స్ వచ్చినాయి. అందుకే మీకు అరెస్ట్లో కాకుండా ఆపుతున్నారు. దాని ద్వారా దానికి కృతజ్ఞతగా మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంట్రిబ్యూట్ చేశారు ఓటు రూపంలో అనేది ఒక ప్రచారం. మరి ఈడీ బాబాయ్ మా అనిల్ ఇంటికి ఎందుకు వచ్చాడు మెడ్రాస్? మీరు చెప్పేది నిజమైతే మా ఈడీ బాబాయ్ ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చాడు? మేము ఓటేసింది లాభాపేక్షతో అయితే, మీరు చెప్పేట్టుగా ఒప్పందమే అయితే మరి ఈడీ కేసు ఎందుకు కడతారు? ఈడీ బాబాయిలు మా దగ్గరికి ఎందుకు వస్తారు? మా ఇళ్ళకి మొత్తం మా అన్నదమ్ముల ఇళ్ళకి అందరికి ఎందుకు వస్తారు? ఆంధ్రప్రదేశ్లో డివిజన్ పాలిటిక్స్ వల్ల అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇట్లానే ఉండిపోతుంది బికాజ్ ఆఫ్ దీస్ డివిజన్ పాలిటిక్స్ అని అంటే అపచారం సార్, అపచారం. సంవత్సరంన్నరగా మొత్తం అసలు మన ఛానల్తో సహా అసలు రాష్ట్రం వెలిగిపోతుంది. ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తారు, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్ సంవత్సరంన్నరగా రాష్ట్రం ఒక పాయింట్